ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. విడిగా ఉన్న వాళ్ళని ఒకచోటే చేర్చాం. ఇప్పుడు వాళ్ళ మనసుల్లో తిరిగి ప్రేమ చిగురింపు చేయాలి. ఎలా చేయాలి? తరుణ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఒక ప్రాబ్లం సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నాను. సొల్యూషన్ గురించా? మరి నా ప్రాబ్లం గురించి ఏమైనా ఆలోచించావా? ప్రాబ్లమా? ఏంటి? నువ్వు మీ నాన్న మనసేమైనా మార్చుకున్నారా? ఏ విషయంలో? నా విషయంలో. మీ విషయంలో మేం మనసు మార్చుకోవడం ఏంటి? అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మీ బిహేవియర్స్ని బట్టి. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? మా విషయంలో, అదే మా మ్యారేజ్ విషయంలో నువ్వు ఇదివరకట్లా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అప్పుడు అమ్మా అని పిలవచ్చా అనేదాకా వచ్చావు. మమ్మల్ని పిక్నిక్కి పంపించావు. పెళ్లి త్వరగా చేయాలని ఆలోచించావు. అలాంటి నువ్వు ముభావంగా ఉంటున్నావు. గుణ కూడా ఇదివరకట్లా కాకుండా ఎప్పుడు నా నుంచి తప్పుకుందామా అన్నట్టు సైలెంట్గా ఉంటున్నాడు. నేను దగ్గరవ్వాలని వెళ్తే తను తప్పుకు తిరగాలనుకుంటున్నాడు. షాపింగ్ ప్రపోజల్స్ ఎన్ని చేసినా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నాడు. ఒక్కసారైనా పద వెళ్దామని అనలేదు. తాతయ్య హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయేసరికి నాన్న అప్సెట్ అయ్యారు. ఇంతలో హాస్పిటల్ పనుల్లో బిజీ అయ్యారు. మీతో స్పెండ్ చేసే టైం దొరకడం లేదు. నీ సమాధానం సాటిస్ఫాక్షన్గా లేదు. మీ నాన్నగారంటే బిజీ అని చెప్పావు. మరి నువ్వు కూడా ఇదివరకట్లా ఉండట్లేదు కదా. మీలాగే నేను కూడా నాన్న గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరిద్దరూ నా గురించి ఆలోచించడం మానేసినట్టున్నారు. నా ఆశలు ఆలోచనలు నీతో చెప్పుకున్నాను కదా. అనాథని, నా అనేవాళ్ళు నాకెవరూ లేరు, నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడుతుందని సంతోషపడుతున్నాను అని అన్నీ నీతో చెప్పుకున్నాను కదా. నువ్వు ఎస్ అనగానే ఎంత పొంగిపోయాను. వైజాగ్ నుంచి నువ్వు తెచ్చిన ఫోటో ఫ్రేమ్ చూసి ఎంత మురిసిపోయాను. నీ మంచితనం నచ్చి ఎదిగిన కొడుకుని నాకు కానుకగా దేవుడిచ్చాడని సంబరపడ్డాను. ఇప్పుడు ఇదివరకట్లా మా పెళ్లి విషయంలో నీ ఇన్సియేషన్ లేదు. మనసు విప్పి గుణాతో మాట్లాడాలని చూస్తుంటే పొద్దున వెళ్తే రాత్రికొస్తున్నారు. ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్నా, శారీస్ అన్నా, పెళ్లికి నగలన్నా, ఇన్విటేషన్ కార్డ్స్ అన్నా చూద్దాంలే అనే మాటే తప్ప దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకెందుకో భయంగా ఉంది తరుణ్. నా ఆశలు అడి ఆశలు అయిపోతాయేమో అని దిగులుగా ఉంది. తరుణ్, మా మధ్య చనువు పెరిగేలా చేసింది నువ్వే కదా. నువ్వే ఎలాగైనా మీ నాన్నని ఒప్పించి మా పెళ్లి జరిపించాలి తరుణ్. ప్లీజ్ తరుణ్. మీ బాధ నాకు అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వండి. నేనే నాన్నతో మాట్లాడతాను. ఈ విషయానికి ఒక ముగింపు చూద్దాం. ముగింపా? పాజిటివ్గానా నెగిటివ్గానా? మీకు అసలు నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడే చెప్పాను కదా, అదే డౌట్స్ క్రియేట్ చేస్తుంది. మీకు అన్యాయం జరగదు. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. బ్రతుకు మీద ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. నాకు వదిలేయండి. ఆలోచించి నాన్నతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అనే పిలుపు నీ నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ముగింపు మీరు ఊహించేది కాదు. మా ఫ్యామిలీని ఒకటిగా చూడాలనే ప్రయత్నాలకి ముగింపు.
మా అమ్మ స్థానంలో మీరు వచ్చే అవకాశం లేదు అని చెప్పే ముగింపు. మా అమ్మ ఇక్కడే మా నాన్నతోనే కలిసి పనిచేస్తుందని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే టైం అడుగుతున్నాను. నిదానంగా మీకు అర్థమయ్యేలా చెప్పి మీ ఆలోచనలకి ఆశలకి ముగింపు పలుకుతాను. నువ్వెప్పుడొచ్చావు మధు? నా రూమ్లో ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూడాలనే వచ్చాను డాడీ. మీరు రౌండ్స్కి వెళ్ళారేమో అని వెయిట్ చేస్తున్నా. ఓహో, దన్ మధు, ఏంటి విశేషాలు? మీరు చెప్తే వినాలని వచ్చిందాన్ని. నా దగ్గర ఏం విశేషాలుంటాయి? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? మీ మదర్ ఫ్రెండ్ మాతో కలిసి పనిచేయడానికి హాస్పిటల్కి వచ్చారు. మదర్ ఫ్రెండ్ ఏంటి డాడీ? మదరే వచ్చారు. వాట్? మదరా? అంటే అది ఐ మీన్ మదర్ ఫ్రెండ్ కూడా నాకు మదర్తో సమానమేగా, ఆ ఉద్దేశంతో అన్నా. ఓ, నువ్వన్నది నిజమే. అవును, మీ ఫాదర్ గురించి ఏమైనా వివరాలు తెలుసాయా? తెలిసినట్టే ఉంది, కానీ తెలియడం లేదు. అదేంటి? అదంతే, చిన్న సస్పెన్స్. అదే క్లియర్ అవ్వడం లేదు. క్లియర్ అయితే నా అంత హ్యాపీయెస్ట్ గర్ల్ ఎవరు ఉండరు. మధు, నా హెల్ప్ ఏమైనా కావాలంటే చెప్పు. అవసరమైతే చెప్తాను డాడీ. నా కాలేజ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. చిట్టి, నువ్వేంటి ఇక్కడ? మిమ్మల్ని చూద్దామని వచ్చాను. మీరు లేకపోతే మీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు నా కొడుకు గురించి చెప్పినప్పటి నుంచి నీలో నా కొడుకు కనిపిస్తున్నాడా? వాడిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని మనసు ఆరాటపడుతుంది. త్వరలోనే కలిసిపోతారులేండి. గొప్ప నమ్మకం కలిగించే మాటలు మాట్లాడతావు నువ్వు. నీ నోటి చల్లవ వల్ల అదే జరిగితే ఈ జన్మకి ఇంకో ఆనందం ఏమి ఉండదు. మనసులో బలంగా ఉన్న కోరికల్ని ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడని మా తాతయ్య అనేవారంట. నాకు నమ్మకం ఉంది, మీ కోరిక కూడా ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. వస్తానండి. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? మీరు మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నట్టే నేను అమ్మ కోసం ఆలోచించేవాణ్ణి కదా. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మా అమ్మే అనే ఫీలింగ్ కలుగుతుంది. మిమ్మల్ని చూసి మనసు కుదుటి పడేసుకొని వెళ్తే ఆనందంగా ఉంటుంది. అందుకే చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. సరే. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. రండి, ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి. కూర్చోండి.
ఏమైందిరా? అమ్మ కవర్ చూసిందా? లేదు. ఏ? చూస్తుంది అన్న టైంలో కొంపలు మునిగినట్టు ఒక పేషెంట్ వచ్చాడు. వీళ్ళకి పేషెంట్స్ డివోటీస్ కదా, ఆయనకి శ్వాస సరిగ్గా ఆడటం లేదంట. ఈవిడి గారి ధ్యాస పేషెంట్ మీద పెట్టింది. ఇక చూస్తుందేమో అని చాలాసేపు వెయిట్ చేసి పేషెంట్ల క్రమం పెరిగేసరికి ఇంకా అనవసరం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాను. అవును, నీ సంగతి ఏంటి? నాన్న చూసాడా? సేమ్ టు సేమ్. నీకేం జరిగిందో అక్కడ నాకు అదే జరిగింది. నాన్నకి పేషెంట్లు అంటే ప్రాణం కదా, కవర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తాడు? వాళ్ళ ఊపిర్ల మీదున్న ధ్యాస వీళ్ళ కాపురాల మీద ఉండదు. టైం కలిసి రానట్టుంది. మనం ఫస్ట్ అటెంప్ట్ బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసామేమో అనిపిస్తుంది. ఇంకా నయం. దీనికోసం ముహూర్తం చూసి చేస్తారా ఏంటి? చూస్తే మాత్రం తప్పే ఉందిరా. ఇది ఒక శుభకార్యమే కదా, అమ్మ నాన్నల్ని కలపడం. ఏంటి అంకుల్, మీ బాస్లో ఆల్రెడీ వాళ్ళ ఛాంబర్స్లో పేషెంట్స్ని చూస్తూ బిజీగా ఉంటే మీరేం చేస్తున్నారు? ఎందుకు లేటు? ఏవో ఐడియాలు ప్లాన్లు అంటారు కదా. దేనికైనా టైం రావాలి. మాది బ్యాడ్ టైంలే, మీరైనా మంచి టైం చూసి చేయండి. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకున్నాయి. మా ప్లాన్లు ముందు చెప్తే థ్రిల్ ఉండదు, సక్సెస్ అయ్యాక క్లారిటీ వస్తుంది. మనందరి టార్గెట్ ఒక్కటే, కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటది? స్టార్టింగ్ ప్రాబ్లం. సరే, ఏదో ఒకటి త్వరగా కానివ్వండి. మేము కాలేజ్కి వెళ్తున్నాం, చూసి వెళ్ళడానికి వచ్చామని మాత్రమే చెప్పాం. మీరు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు కదా, సిన్సియర్గా ట్రై చేయండి. మా ప్రయోగం మీద రియాక్షన్స్ ఏంటో కూడా స్టడీ చేయండి. సిన్సియారిటీలో ఈ శివ ఫస్ట్, ఇంప్లిమెంటేషన్లో ఈ చిత్ర ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు అమ్మా నాన్నని కాస్త వాచ్ చేస్తూ ఉండండి. మీరేం వరి అవ్వకండి, మా లెవెల్లో మేం అప్రోచ్ అవుతాం. ఓకే. మధు, వీళ్ళని చూస్తే నీకేమైనా డౌట్ వస్తుందా? నీకొస్తుందా? ఎస్. ఏంటది? వీళ్ళిద్దరి మధ్య ఏదేదో నడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎస్, నాకైతే కెమిస్ట్రీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఒకడవడం కోసమైనా వీళ్ళు ఒకటవుతారేమో అనిపిస్తుంది. కానివ్వు, అది మనకు మంచిగా చేసేది. అన్నయ్య, చెప్పరా, ఏమైంది మీ ప్లాన్? దారిలో ఉన్నాం, ఎలా అయినా వాళ్ళని దారిలోకి తెస్తాం. అన్నయ్య, నా పక్కన కూర్చుంటే డౌట్సే కానీ కాస్త నువ్వు అలా దూరంగా వెళ్ళి కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి చదవే. వెళ్ళు వెళ్ళు. రా కూర్చో. బావా
చూడు మీ చెల్లెలు నా పక్కన చేరింది, నన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. లేవే ముందు ఇక్కడి నుంచి, అక్కడికి వెళ్ళి కూర్చోపో. రా. నేను లేవను. ఒసే, నువ్వు చదివేది తక్కువ, డిస్టర్బ్ చేసేది ఎక్కువ. లేవే ముందు, నీళ్ళ పక్క నుంచి లే, అక్కడికి వెళ్ళి కూర్చో. అది కాదురా. ఏంటి వెళ్ళనంటున్నావు? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను నీళ్ళని వేధించుకో. నువ్వు చదువుకో, మమ్మల్ని చదువునివ్వు. చదవే. డిస్టర్బ్ చేయలే బావా, వదిలే. అన్నయ్య. ఏంటి మళ్ళీ డౌటా? కాదు కాదు, నేను మెడిసిన్ చదువుతా అన్నప్పుడు అమ్మ అప్సెట్ అయింది కానీ వద్దనలేదు. ఎందుకంటావు? నాన్న జీన్స్ వచ్చుంటాయని భయపడి ఉంటుంది, కానీ నీ ఫ్యూచర్ ఆలోచించి వద్దనకుండా ఆగుంటుంది. ఇలా కుదరదు గాని అన్నయ్య, మనం ఒక పని చేద్దామా? ఏంటి? నువ్వు అమ్మ దగ్గర, నేను నాన్న దగ్గర సెటిల్ అవ్వడం మంచిదని నాకు అనిపిస్తుంది. సెటిల్ అవ్వు. నీ డౌట్స్ ఆయన తీరుస్తాడు, అమ్మ ఎఫెక్షన్ కూడా నేను పొందుతాను. గుడ్ ఐడియా మధు. మీ అన్నయ్య దగ్గర నేర్చుకునే సబ్జెక్ట్ మీ నాన్న దగ్గర నేర్చుకో. సూపర్ ఐడియా ఇచ్చావురా, చాలా థ్యాంక్స్. మీ అన్నయ్యనే. ఇది ఫ్రెండ్లీ హగ్ అన్నయ్య, థ్యాంక్స్ హగ్, నో యాంగర్స్. యు గో టు మమ్మీ, ఐ గో టు డాడీ, లెట్స్ ఎక్స్చేంజ్ అవర్ ప్లేసెస్. రోజు రోజుకి నువ్వు మరీ చిన్నపిల్లవ అయిపోతున్నావే. మేడం గారు మీకు ఇవ్వమన్నారు. వదినా, అన్నయ్య ఇచ్చిరమ్మన్నాడు. ఈవిడ గారేంటి కొత్తగా లంచ్ బాక్స్ రాయబారం మొదలుపెట్టింది? గుణ నాకు లంచ్ బాక్స్ పంపడం ఏంటి? ఓ, ఎమ్మెల్యే గారు నన్ను సపోర్ట్ చేస్తున్నారని గ్రహించి ఇలా బాక్స్లు ఇచ్చి కాకా పడదాం అనుకుంటున్నారా? ఈ లంచ్ నేనిప్పుడు తినాలా వద్దా? ఇది నేను తింటే నేను కాంప్రమైజ్ అయినట్టే ఫీల్ అవుతాడు. నేను ఈ లంచ్ చేస్తే తను లొంగిపోయాడు అనుకుంటుంది. నో. శివా, శివా! ఏంటన్నయ్య? ఆవిడ గారు నాకు లంచ్ ఎందుకు పంపించారో అడిగిరాపో. బ్రదర్, నీకు చేదస్తం కాకపోతే ఇష్టమైతే తిను, అంతేగాని నన్ను పోస్ట్ మ్యాన్ చేసి కనుక్కొనిరా, లేకపోతే సర్వెంట్ని చేసి కడుక్కురా అనుకో. అయిన దానికి కాని దానికి గిలిగజ్జలు పెట్టుకోవటం అలవాటు. కామ్గా తింటే నీ తలకిరీటాలు ఏమైనా పడిపోతాయా? చిత్రా, చిత్రా! ఏంటక్కా? మీ హ్యాండ్సమ్ డాక్టర్ గారు లంచ్ పంపించారు, అక్కర్లేదని ఇచ్చేసిరాపో. తొందరపడకక్క, కాస్త ఆలోచించు. చెప్పింది చెయ్యి, నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయకు. తీసుకెళ్ళి చెయ్యి, వెళ్ళు. అక్క, బావగారు, ఐ మీన్ డాక్టర్ గారు ఏదో అభిమానంతో పంపి ఉంటారు. నువ్వు ఇలా రిజెక్ట్ చేసి హర్ట్ చేయడం బాగుంటుందా చెప్పు? వారంత ఫీల్ అయ్యే మనుషులేం కాదు. హార్ట్ సర్జన్లకి హట్ అవ్వడాలు ఉండవు. నువ్వంత ఫీల్ అయితే నువ్వే తినేసాయి, నేను ఇంటికెళ్ళి తింటాను. వెళ్ళు. ఈ బాక్స్ మీకు ఇవ్వమని అక్క పంపించింది. ఎందుకురా నవ్వు? భార్యలు భర్తలకి వాళ్ళ ప్రేమని భోజనం పెట్టి చూపిస్తారంట. ఆస్వాదించు, ఆస్వాదించు.
రుచులే నన్ను నీకు దగ్గరికి చేశాయి. కమ్మని వంట నిన్ను నన్ను కలిపింది. చెయ్యాల్సిన డ్యామేజ్ అంతా చేసేసి రుచులు గుర్తు చేస్తే చురకలు మర్చిపోతానా? వంటలు పంపిస్తే మాటలు అడుగున పడిపోతాయా? ఈ బాక్సుల రాయబారాలు నా దగ్గర సాగవు. వావ్, నా కోసం ఫుడ్ తెప్పించావా? ఇది నీకే, తిను. థ్యాంక్స్ గునా. యు వెల్కమ్. చాలా టేస్టీగా ఉంది. ఎక్కడి నుంచి తెప్పించావు గునా? ఈ కుక్ ఎవరో రుచుల్లో ప్రేమ కలిపినట్టుంది. గునా, ఏంటిది? ఏదో పొద్దున నేనొచ్చేసరికి టేబుల్ మీద ఉంది. నేను చూస్తానుండు. ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళని అకారణంగా బాధ పెట్టాను అన్న ఫీల్ ఉంది. అర్థం చేసుకునే వాళ్ళైతే ఈ మాటలకి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మంచి మనసున్న వాళ్ళు తప్ప ఇలా రాయడానికి మనసు రాదమ్మా.